హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో మొత్తానికి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. పర్టికులర్గా అంటే ఎస్ఏ వాళ్ళు రాస్తున్నారు కదా ఆల్రెడీ. సో ఇంకా రాయాల్సిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే ఎస్జిటి వాళ్ళు ఎవరైతే 13th నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అలాగే మాకు ఎప్పుడు ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే నాకైతే 18th మార్నింగ్ అనమాట నా ఎగ్జామ్. సో 18th మార్నింగ్ ఎగ్జామ్ రాయడంతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అని కొంతమంది అడుగుతున్నారు. సో అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఎగ్జామ్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అంటే ఎలా ఉండబోతుంది అనేది తెలియదు అనమాట. సో మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎగ్జామ్ ప్రజెంట్ చేసిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాసాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఎగ్జామ్ 18th మార్నింగ్ అయితే నా ఎగ్జామ్ అనమాట. ఈ తిరుసార్ ఎగ్జామ్స్ టెస్టులు రాస్తున్నారు కదా, ఎన్ని మార్క్స్ వస్తున్నాయని అడుగుతున్నారు. సో మార్క్స్ చెప్పే మార్క్స్ అయితే ఇప్పుడో చెప్తును, చెప్పుకునే అన్ని రావట్లేదు అనమాట. సో అందుకే చెప్పలేదు. అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, పర్లేదు, బాగానే వస్తున్నాయి. ఎవరైతే 13వ తారీఖు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఎస్జిటి వాళ్ళు, సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. అంటే చదివింది ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ ప్రెజెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా ఎగ్జామ్ మంచిగా ప్రజెంట్ చేయండి. ఎగ్జామ్ బాగా రాయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా చదువుతున్నారు? ఎలా ఉంది ప్రిపరేషన్? ఎలా సాగుతుంది? అందరూ బాగా చదువుతున్నారు అని అనుకుంటున్నాం. మేము కూడా ఏదో అలా ఏం కాదులే, బాగానే చదువుతున్నాము. ప్రిపరేషన్ అయితే అయిపోయింది అని అనుకుంటున్నాం. కానీ ఎగ్జామ్ ప్రెజెంటేషన్ ఎలా ఉండిద్ది అనేది క్లారిటీ అయితే లేదు. సో సిలబస్ని అయితే కంప్లీట్ చేసేసాము. మొత్తానికి ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది, కానీ ఎగ్జామ్లో ఎట్లా రాస్తాం అనేది మాకైతే ఒక క్లారిటీ అయితే లేదు. మొత్తానికి నా ఎగ్జామ్ మాత్రం 19th ఆఫ్టర్నూన్ వచ్చింది. అక్కది మా రూమ్లో ఫస్ట్ అక్కే 18 మార్నింగ్ రాసి వచ్చి పేపర్ రాసి వచ్చి అక్క చెప్పింది అట్టట్టు వచ్చింది ఏం సంగతి. అక్కది 18 మార్నింగ్, నాది 19 ఆఫ్టర్నూన్. నాకైతే ఎగ్జామ్ సెంటర్ మాది ప్రకాశం డిస్టిక్ కదా, ఒంగోలు రైస్ కాలేజ్ వచ్చింది. 19 ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత 20 ఎగ్జామ్ ఎలా రాశాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను. అప్పుడే అర్థమైపోద్దులే వస్తుందా రాదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఆ రోజే ఏంది సంగతి అనేది ఒక క్లారిటీ వస్తుంది మాకు కూడా, మీకు కూడా క్లారిటీ ఇస్తాము. డిఎస్సి ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. బాగా రాయండి, టెన్షన్ తీసుకోకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కూల్గా వెళ్ళి ప్రెజెంటేషన్ మంచిగా ఇచ్చేసేయండి. తర్వాత చూసుకుందాం. ప్రెజెంటేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? అందరు బాగా చదవండి. ఎగ్జామ్స్ అందరు బాగా రాయండి. మనకి ఎస్జిటికి వచ్చి 13 నుంచి జరుగుతాయి కాబట్టి బాగా చదవండి. టెన్షన్ పడకుండా రాయండి చదివినంత వరకు. నాకు వచ్చి అయితే 19th ఆఫ్టర్నూన్ పడింది. గూడూరు నారాయణ కాలేజు. అందరికీ ఆల్ ది బెస్ట్.